రెడీయా? ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మనకు రావాల్సిన నిధుల గురించి కానీ ప్యాకేజీల గురించి కానీ ఒక గంట సుదీర్ఘంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు, నిర్మలా సీతారామన్ గారు, నేను ఆఫీసర్స్తో కలిసి మాట్లాడటం జరిగింది. అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎటువంటి రకమైన నష్టం జరగకుండా స్పెషల్ కేటగిరీ కానీ, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఏరియా కానీ, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కానీ, క్యాపిటల్ డెవలప్మెంట్కి ప్లస్ డెఫిసిట్ ఫైనాన్స్ ఈ సంవత్సరానికి వచ్చేవి కూడా అన్నీ కూడా కూలంకుషంగా డిస్కస్ చేసాం. దాని ప్రకారం అనేక రకాలుగా వర్కౌట్ చేసుకు రమ్మన్నారు. వర్కౌట్ చేసుకొస్తే నెక్స్ట్ 3-4 డేస్లో ఒక ప్యాకేజ్ లాగా ఒకటి బిల్డప్ చేసి ఆ నెక్స్ట్ వీక్లో దాన్ని ఇంటర్నల్గా డిస్కస్ చేసి ఫైనల్గా యాక్ట్లో ఇచ్చినవి కానీ, తర్వాత ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కమిట్మెంట్ ఇచ్చినవి కానీ అన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా ఎట్లాగైతే చేయాలో ఆ విధంగా చేయటానికి చాలా సానుకూలంగా స్పందించారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆల్మోస్ట్ గంట స్పెండ్ చేసి డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఐటెం కూడా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడటం జరిగింది. దాని మీద ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా వచ్చి ఈ మంత్లో పర్టికులర్గా మార్చ్ మంత్ కాబట్టి అనేక డెఫిసిట్ ఫైనాన్స్ కానీ, ఇంకా సిఎస్టీవి అవి ఇవి ఉన్నవి. దాంతోపాటు గోదావరి పుష్కరాలకు కూడా స్పెషల్గా కొంత ఇవ్వాలని చెప్పి మేము అడగటం జరిగింది. అట్లాగే అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఒక బ్రీడింగ్ సెంటర్ అది కూడా నెల్లూరుకి ఫైనలైజ్ చేపిస్తా ఉన్నాం. నిన్న మొన్న ప్రాసెస్ అయింది. 1 or 2 డేస్లో ఆర్డర్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి టోటల్గా మనకి పార్లమెంట్ అయ్యే టైంకి టోటల్గా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్యాకేజ్ మొత్తం వాళ్ళు ఇస్తానికి వర్క్ చేస్తా ఉన్నారు. ఇంక్లూడ్ అయిపోతుంది బడ్జెట్లో, ఫైనల్ గా ఇంక్లూడ్ చేస్తారు. అది ప్రొసీజరల్. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలో ఆ ప్రొసీజర్ ఫాలో అవుతారు. పోలవరం దాని మీద కూడా ఇప్పుడు లాస్ట్ ఇయర్ 250 crores, ఇప్పుడు 100 crores అని ఉన్నాయి. దానికి కూడా వాడలేదు కాబట్టి ఈ మంత్లో వాడటానికి ఒక స్పెషల్ క్లియరెన్స్ అవసరం వచ్చింది. ఎందుకంటే లాస్ట్ మంత్లో 10% ఆఫ్ ది బడ్జెట్ కంటే ఎక్కువ వాడకూడదని ఒక రూల్ ఉంది. అది కూడా రిలాక్స్ చేయడానికి వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకి ఎంత ఖర్చు పెట్టగలమో అంత గనక మనం ప్రొజెక్ట్ చేస్తే అంత అంచెలంచెలుగా ఇవ్వడానికి మాత్రం డెఫినెట్గా వారు ఒప్పుకున్నారు. అది స్టేట్ గవర్నమెంట్ని జాగ్రత్తగా ఎట్టి పరిస్థితుల్లో అది చాలా త్వరగా పూర్తి చేసినట్టు చేసుకోమని కూడా చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడారు. అంటే ఇవన్నీ ఒక 7-8 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ ప్యాకేజింగ్ ఎలా చేయాలి, దాన్ని సిస్టమ్ నుంచి ఎలా అనౌన్స్ చేయాలి అనేది ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఊర్లో లేరు కదా, పార్లమెంట్ కూడా సెషన్ నడుస్తూ ఉంది కాబట్టి ఈ 4-5 డేస్లో కంప్లీట్ చేసి పర్టికులర్గా పోలవరంకి అయితే మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ గారు డోంట్ వరీ, డెఫినెట్గా వీ విల్ గివ్ వాట్ ఎవర్ మనీ యూ కెన్ స్పెండ్ రీజనబుల్లీ ఫర్. అక్కర్లా, అట్లా కాదు, ముందే ఇస్తారు. ఆల్రెడీ 350 crores ఉంది కదా ఇప్పుడు. అదే అవన్నీ అవి ఆల్రెడీ క్లియర్ చేసి ఉన్నారు. అంటే వస్తుంది అంటే దానికి ఏ విధంగా కావాలి, ఎట్లా కావాలని చూసుకొని పోలవరం ప్రాజెక్టుకి ఎటువంటి రకమైన డిలే కానివ్వకుండా 4 years లో కంప్లీట్ చేయడానికి వీలుగా ఎట్లా అయితే సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధపడతారు. ఇప్పుడు కాదు కదా ఆర్థిక లోటు. ఇప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారమైనా ఇప్పుడు అసలు ఆర్థిక లోటు ప్రొజెక్షన్ అక్కర్లే, అజంప్షన్స్ అక్కర్లా. ఇప్పుడు యాక్చువల్స్ వచ్చేస్తున్నాయి. మనకి జనవరి 2 వరకు తెచ్చాము, ఫిబ్రవరి 2 కూడా ఇప్పుడు వచ్చేసిన ఫిగర్స్. ఇంకా మార్చి సుమారుగా ఎంత అవుతుందో చూసి ఆర్థిక లోటుని ఎట్టి పరిస్థితుల్లో మేము ఇస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్పారు. కానీ వీటన్నిటినీ కలిపి ఎట్లా ప్యాకేజ్ చేయాలి, ఈ మంత్ ఎండింగ్ లోపల ఫండ్స్ ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి దాన్ని ప్రొసీజరల్ డిలే మాత్రం ఇప్పుడు ఉన్నది. అది ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టారు. చాలా పాజిటివ్ గా మీటింగ్ జరిగింది. 2013-14 సంబంధించినటువంటి కొన్ని బకాయిలు కేంద్రం నుంచి రావాల్సిన ఇప్పటికే రావాల్సింది దానికి హుద్హుద్ కూడా ప్రపోజల్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఆ 1000 crores రూపాయి తగ్గకుండా ఇస్తామని చెప్పి కమిట్ చేశారు ఒకటి. అట్లాగే ఇంకా పాత బకాయిలు 13th ఫైనాన్స్ కమిషన్ లో ఉండవలసిన షార్టేజ్ కానీ, సిఎస్టీ కానీ అవన్నీ కూడా ఇప్పుడు వర్కౌట్ చేసే టోటల్ ఫండ్ ఎంత కావాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి, ఎక్కడి నుంచి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈసారి రెవెన్యూ లోటు ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలని దేశం మొత్తాన్ని చూడాలి కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నట్లుగా ఉంది. దాంట్లో అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి
స్పెషల్గా ప్రెసిడెంట్ గారు రిఫర్ చేసిన స్పెషల్ కన్సిడరేషన్ అనేది 14th ఫైనాన్స్ కమిషన్లో కూడా చేయలేదనేది కూడా మేము ఒత్తి చెప్పడం జరిగింది. దాని ప్రకారం కూడా డెఫినెట్గా కన్సిడర్ చేసి ఇప్పుడు ఇందులో కవర్ చేద్దామని చెప్పారు. సార్ మీరు క్లియర్ చేస్తున్నామని చెప్తున్నారు సెంటర్, బట్ మీ ఎంపీ కాటికా పరివేషం వేసుకొని విజయ్ చౌక్ లో సర్లేండి అది ఆయన వెళ్ళి అడగాలి మీరు. పార్లమెంటరీ పార్టీ లీడర్ కదా, అప్రూవల్ లేదా దానికి? కాదు, ఆయన ఇండివిజువల్ గా ఆయన వేశారు. అది ఆయన మనసులో ఉన్న చెప్పుకున్నాడు ఆ విధంగా, అంతేగాని దానికి పార్టీకి సంబంధం లేదు. ఆయన ఎంపీగా ఆయన బాధ ప్రజల గురించి బాధపడుతున్నారు కాబట్టి ఆయన చెప్పుకున్నారు. అంటే విభజన విషయంలో కాంగ్రెస్ అప్పుడు పట్టించుకోకుండా విభజన విషయంలో అన్యాయం చేసింది, ఇప్పుడు బీజేపీ కూడా అదే పందాలు వెళ్తున్నారు. ఏమి లేదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన అన్యాయాన్ని ఇంకెవరు చేయలేరు, బీజేపీ అన్యాయం చేయట్లేదు. ఓకే, రైట్. విజయ్